ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనను దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం చేసిన సందర్భం గురించి లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆలీతో సరదాగా షోలో వివరించారు. ఆ తర్వాత జరిగిన ఆసక్తికర సంఘటనలను చూశాక అసలది కలో నిజమో అర్థం కాలేదట. ఒకేసారి రాఘవేంద్రరావు కీరవాణిని తను కలుసుకోవడం, ఆ తర్వాత ఏం జరిగిందో ఇంకా ఆయనేం చెప్పారో మీరు చూసేయండి. సురేష్ బాబుకి నేను ధర్మచక్రం రాసిన తర్వాత వాల్ట్ డిజ్నీ వాళ్ళు నిర్మించిన లయన్ కింగ్ అనే ఒక సినిమా వచ్చింది. అప్పుడు 26 ఏళ్ల క్రితం లయన్ కింగ్ వచ్చింది అప్పుడు హాలీవుడ్లో. అది యానిమేషన్ మూవీ. అది సురేష్ బాబు గారు వాళ్ళు తెలుగులో విడుదల చేద్దామనే ఉద్దేశంతో ఆ పాటలన్నీ నాకిచ్చి, హాలీవుడ్ స్క్రిప్ట్ అంతా నాకిచ్చి, సీడీ కాదు అప్పుడు ఒక విహెచ్ఎస్ ప్లేయర్ అదంతా ఇచ్చి, క్యాసెట్ ఇచ్చి, చూసి ఈ పాటలన్నీ తర్జుమా చేయి, అనువాదం చేయమని సురేష్ బాబు గారు చెప్పారు. నేను దాదాపు 1 నెల రోజులు ప్రతి పదం ప్రతి మాట రాసుకొని తెలుగులోకి అనువదించుకొని ఆ బాణిలో పొందుపరిచి దాదాపు 8 పాటలు రాశాను. రాసిన తర్వాత ఏదో కారణం చేత వాళ్ళు ఆ సినిమాని నిలిపివేశారు, తెలుగులో విడుదల చేయట్లేదు. దాంతో సురేష్ బాబు గారికి ఒక మనసులో పడింది, నా కోసం మా కోసం ఇంత కష్టపడ్డాడు బోసు అని మనసులో ఉందేమో, నాకు ఏదైనా ఒక సహాయం చేయాలనుకున్నారేమో నాకు తెలియదు. ఒకరోజు సురేష్ బాబు నన్ను పిలిచి తనతో మాట్లాడుతూ ఇద్దరం మాట్లాడుకుంటూ పైకి వెళ్తుంటే ఈలోపు పైనుంచి రాఘవేంద్రరావు గారు పెద్ద కారులో వస్తున్నారు. సాహసవీరుడు సాగర్ కన్నా పైన షూటింగ్ పాట షూటింగ్, పెద్ద కారు ఇలా వచ్చింది. సురేష్ బాబు గారు మాలలో ఉన్నారు. ఆగిన తర్వాత నేను బాబు పక్కన నేనున్నాను. అద్దం దించి ఏం బాబు అనగానే ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మాటలైన తర్వాత సురేష్ బాబు గారు నా వైపు చూపిస్తూ, సార్ చంద్రబోస్ని కొత్త కుర్రాడండి, తాజ్మహల్లో మంచి పాట రాశాడు, బీటెక్ చదివాడు, మంచి స్పార్క్ ఉందండి అన్నారు. అనగానే రాఘవేంద్ర గారు నా వైపు చూసి చూద్దామమ్మా అన్నారు. రాఘవేంద్రరావు గారిని దగ్గరగా చూడటమే నాకు అసలు కళ. పైగా ఆయన నన్ను చూద్దామన్నారు. అమ్మో నా గురించి చూద్దామంటారు, బాబోయ్ చూద్దాం కాదు, ఇంక ఇది చాలు, నాకు ఆయన చూసింది నన్ను చాలు, నా గురించి చూద్దామన్న తర్వాత విషయం, కానీ ముందు నన్ను చూసారైనా ఈ జీవితానికి చాలా అనుకున్నాను. అంత అభిమానం ఆయన పాటలు అంటే, కీరవాణి గారి కామెడీ కలయికలో వచ్చిన పాటలు అంటే చాలా ఇష్టం. తర్వాత నేను మర్చిపోయాను, ఇంకా రాఘవేంద్ర గారు ఊరికే అనుంటారేమో చెప్పారు అని అన్నారు కానీ అనుకున్నాను. 15 రోజుల తర్వాత నేను జేఎన్టీ అక్కడ కేపీహెచ్బి కాలనీలో నేను 5th ఫేజ్లో ఉన్నప్పుడు, పైన 4th ఫ్లోర్లో ఉన్నప్పుడు చాప మీద పడుకుంటే ఒక వ్యక్తి వచ్చి, రమణ గారు అని ఒక వ్యక్తి వచ్చి, చంద్రబోస్ గారు ఎవరంటే, సార్ నేనే సార్ అన్న. కానీ చాపలో పడుకున్నాను, ఏదో పుస్తకం చదువుతూ, మిమ్మల్ని బాబాయ్ రమ్మంటున్నారండి. బాబాయ్ ఎవరండి అన్నారు. మనకు తెలియదు కదా. రాఘవేంద్రరావు గారిని సినిమాలు డైరెక్ట్ చేస్తుంటాడు ఆయన, మా బాబాయ్. రాఘవేంద్ర గారు రమ్మన్నారు, మీరు వచ్చారు, నన్ను వెతుక్కుంటూ వచ్చారు ఎంత దూరం అని చెప్పేసి గబగబా లేచి బట్టలు వేసుకుని పదన్న బయటికి వెళ్ళి ఒక ఎస్టీడీ బూత్లోంచి రాఘవేంద్ర గారితో మాట్లాడారు. ఆయన తిరుపతిలో ఉన్నారు రాఘవేంద్ర గారు. తిరుపతికి అనగా నువ్వు వస్తావు నాయన అంటే, వస్తాను సార్ అన్నాను. వెంటనే తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళగానే భీమాస్ ప్యారడైజ్లో ఒక సిట్టింగ్. నేను వెళ్ళేసరికి అక్కడ సీన్ ఏంటంటే, రాఘవేంద్ర గారు పెద్ద కుర్చీలోకి వచ్చినారు, కీరవాణి గారు హార్మోనియం ముందుకు వచ్చినారు, పక్కన జమినీ గారు, వీళ్ళంతా ఆ బృందం అంతా ఉంది. నేను తలుపు తీసుకుని వెళ్ళేసరికి ఒక అగరొత్తుల పరిమళం, రాఘవేంద్రరావు గారు తెల్ల బట్టలతో, కీరవాణి గారు కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి అక్కడ ఏ పాట, మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ మీ కోసం ఎదురే చూసే, కీరవాణి గారు హార్మోనియం మీద వాయిస్తున్నారు ఈ పాట. ఒక్కసారిగా నాకు అసలు నాకేం అర్థం కాలేదు, కళా నిజమా ఏంటి, ఎక్కడి నుండి వచ్చాం, ఏ ఊరు నుండి వచ్చాం, ఏం చదువుకున్నాం, ఎక్కడ అడుగు పెడుతున్నాం, ఎవరి పక్కన కూర్చోబోతున్నాం, ఇవన్నీ కూడా నాకు ఒక్కసారిగా ఏం అర్థం కాలే. వెళ్ళి కూర్చోగానే కీరవాణి గారు రాఘవేంద్ర ఒక సందర్భం చెప్పారు. ఆ సందర్భం చెప్పిన తర్వాత ఒక 4 రోజులు కష్టపడి సరిగమ్మ పదనిసే రాగమని త్వరపడుతున్నది మాగం అనే పాట రాశాను. అందరికీ నచ్చింది. అలా నా ప్రయాణం కీరవాణి గారితో, రాఘవేంద్ర గారితో కొనసాగుతూనే ఉంది.